ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రజా పాలన నిర్వహించింది. అయితే దాంట్లో కొన్ని లొసుగులు ఇప్పుడిప్పుడే బయటపడుతున్నాయి. ప్రజా పాలనకు సంబంధించిన దరఖాస్తులు ప్రైవేట్ ఏజెన్సీల చేతిలో పెట్టినట్లు తెలుస్తోంది. ప్రజలు దరఖాస్తు చేసుకున్న ఫామ్లను ర్యాపిడో ద్వారా తరలిస్తున్నారు. తాజాగా ఈ విషయం బాలానగర్ ఏరియాలో రోడ్డుపై పడ్డ దరఖాస్తుల ద్వారా బయటపడింది. మీరే చెప్పండి మరి దీనికి అర్థం మరిగా పబ్లిక్ పరిశాన్ అవుతారా బాబు. ఇప్పటికే స్కీములు వస్తలేవు, పథకాలు వస్తలేవు. నేనేమంటున్నా, నువ్వు ఏ నుండి వస్తున్నావు, ఏ నుండి పికప్ చేసి कैसा उल्लू बना रहे रे. अरे हमारे उल्लू का बना रहे रे. చూసా ఆడు ఈసేయాలి అంటుడు. వస్తా 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 పర్లే వేరుకరం. కాంగ్రెస్ సర్కార్ అత్యంత ఆర్భాటంగా స్వీకరించిన ప్రజాపాలన అభయహస్తం దరఖాస్తులు రోడ్డుపై గాల్లో ఎగురుతూ దర్శనమిచ్చాయి. హైదరాబాద్లోని హయత్ నగర్ సర్కిల్కు చెందిన అప్లికేషన్లు బాలానగర్ ఫ్లైఓవర్పై చిందరవందరగా కనిపించడంతో వాహనదారులు అవాక్కయ్యారు. కూకట్పల్లిలోని ప్రైవేట్ ఏజెన్సీతో కంప్యూటరీకరించేందుకు వేలాది దరఖాస్తులను ర్యాపిడో స్కూటీపై అట్టపెట్టెలో తరలిస్తుండగా తాడు తెగి రోడ్డుపై పడిపోవడం చూసి ప్రజలు ఆందోళన చెందారు. 6 గ్యారెంటీల అమలుకు 100 రోజుల సమయం ఉందంటున్న ప్రభుత్వం అమల్లో ఉన్న సంక్షేమ పథకాలను మాత్రం రద్దు చేస్తూ వస్తోంది. 10 ఏళ్లుగా తెలంగాణను దేశంలోనే సంక్షేమ రాష్ట్రంగా నిలిపిన ప్రజోపయోగ కార్యక్రమాలను కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్కొక్కటిగా నిలిపివేస్తుండడంపై ప్రజల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. ప్రభుత్వ కార్యాలయాల్లో జాగ్రత్తగా కంప్యూటరీకరించాల్సిన దరఖాస్తులను ఓ ప్రైవేట్ ఏజెన్సీకి అప్పజెప్పిన అధికారి తీరుపై కన్నెర్ర చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా గత నెల 28వ తేదీ నుంచి ఈ నెల 6వ తేదీ వరకు కాంగ్రెస్ సర్కార్ 6 గ్యారెంటీల కోసం కోట్లాది మంది నిరుపేదల నుంచి దరఖాస్తులు స్వీకరించింది. పెద్ద సంఖ్యలో క్యూ లైన్లలో ఉండి దరఖాస్తు సమర్పించారు. గ్రేటర్ దరఖాస్తు చేసుకున్నారు. గృహలక్ష్మి లబ్ధిదారులు వరంగల్ జిల్లా పంపిణీయు రాస్తారోకో చేశారు. మరోవైపు 6 గ్యారెంటీలపై మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటుపెట్టింది. దరఖాస్తులు ప్రభుత్వం ప్రజల నుంచి స్వీకరించింది. ఈ స్వీకరించిన దరఖాస్తులను కంప్యూటరీకరణ చేస్తామని చెప్పి అంటే భద్రంగా ఉంచడానికి ఎవరు ఎన్ని దరఖాస్తులు చేశారు, వాటి అర్హులు ఎవరు, అర్హులను అయితే ఎవరైతే కంప్యూటరీకరించిన తర్వాత ఇంటింటికి వెళ్ళి మరి వాళ్ళు నిజంగా చెప్పింది. అయితే చెప్పిన కంప్యూటరీకరణ చేయడానికి ఒక అంటే ఏజెన్సీ ఒక ప్రైవేట్ ఏజెన్సీకి అప్పచెప్పింది. ప్రైవేట్ ఏజెన్సీకి తీసుకెళ్తున్న క్రమంలో బాలానగర్ సమీపంలో మొత్తం దీనికి సంబంధించిన అంటే తాడు తెగిపోవడంతో కట్టలు అంటే దరఖాస్తులు మొత్తం బయటపడి చెల్లాచెదరైపోయాయి. దీంతో ఎక్కడికక్కడ అంటే ప్రజలు ఇచ్చిన దరఖాస్తులు చెల్లాచెదరైపోవడంతో గాల్లో అన్ని తేలుతూ రోడ్ల మీద కనిపించాయి. అంటే దీంతో ఒక విధంగా ప్రజలు ఆందోళన చెందుతున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే ఎంతో జాగ్రత్తగా చూసుకోవాల్సిన ప్రభుత్వం చాలా జాగ్రత్తగా వహించాల్సింది. అవసరం అనుకుంటే వాటికి సెక్యూరిటీ ఇచ్చి పంపించాల్సిన అవసరం ఉంది. ఏమంటే ఇమీడియట్లీ ఆ టాపిక్ ను ఆపాల్సిన అవసరం కూడా ఉండే అని చెప్పి కూడా ఆ ప్రజలైతే ఆందోళన చెందుతున్నారు. ఎందుకంటే ఎంతో అంటే ఎన్నాళ్ళుగా వేచి చూస్తున్నారు. మాకు అంటే కొంతమంది మాకు రేషన్ కార్డులు కావాలి, మరి కొంతమంది పెన్షన్లు కావాలి, రకరకాల దరఖాస్తుల కోసం ఎన్నో ఏళ్ల నుంచి ఎదురు చూస్తున్నారు. వీటి కోసం ఇప్పుడు దరఖాస్తులు ఇచ్చిన వాటిని తీసుకెళ్లి ఎక్కడో పడేస్తే మళ్ళీ దరఖాస్తులు ఇవ్వడం అంటే ప్రజలకు కూడా ఒక విధంగా ఇప్పటికే క్యూలో ఉండి ఉదయం 6 గంటల నుంచి రాత్రి వరకు కూడా క్యూలో ఉండి అనేక ఇబ్బందులను ఎదుర్కొని కొంత సుదూర ప్రాంతాల్లో ఉన్న వాళ్ళైతే ఊర్లోకి వెళ్ళి మరి అంటే వేరే ఇతర ప్రాంతాల్లో ఉన్న హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో అయినా వేరే ప్రాంతాలకు కూడా వెళ్తూ ఉంటారు. తప్పనిసరి పరిస్థితులు ఇచ్చి దరఖాస్తులు క్యూ లైన్ లో గంటల తరబడి నిలబడి ఇచ్చిన వాటిని నిర్లక్ష్యంగా వివరించడం మీద కూడా ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. మళ్ళీ దరఖాస్తులు ఇవ్వాలంటే కూడా ప్రజలకు ఒకవేళ ఇబ్బందిగానే ఉండే పరిస్థితి ఉంది. ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంది. అటు అధికారులు కూడా పట్టించుకోవడం లేదు. 17వ తేదీ వరకు కంప్యూటరీకరణ చేస్తామని చెప్పారు. అంటే కేవలం ప్రభుత్వం అలసత్వంతోనే ఇదంతా జరుగుతుంది. నిజంగా ప్రజలకు ఇవ్వాలన్న ఉద్దేశం కూడా ప్రభుత్వానికి లేదు అని చెప్పి కూడా పలువురు ఆరోపిస్తున్న పరిస్థితి ఉంది.
అయితే మొత్తానికి ప్రైవేట్ ఏజెన్సీకి అప్పగించడం, ఈ ఇష్యూ అంతా జరగటం, దీని మీద దీన్ని ఎలా చూడొచ్చు? యాక్చువల్లీ వీటిని ప్రభుత్వ కార్యాలయాల్లోనే భద్రపరిచి అక్కడే ఇదంతా జరుగుతుంది ప్రాసెస్ అనుకున్నటువంటి పరిస్థితి. బట్ ఇది ఈ విధంగా బయటపడింది, దీన్ని ఎలా చూడాల్సి ఉంటుంది? రూరల్ ఏరియాలోనైతే దాదాపుగానైతే ప్రభుత్వ కార్యాలయాన్ని భద్రపరిచి అక్కడే కూడా చేస్తున్న పరిస్థితి ఉంది. డిస్టిక్ లో ఎక్కడైతే ఉందో మండల ప్రాంతాల్లో ఉన్నాయో. కానీ హైదరాబాద్ పరిసర ప్రాంతంలో మాత్రం అంటే ఒక ఏజెన్సీకి అప్పచెప్పి వారికి శిక్షణ కూడా ఇచ్చామని చెప్పారు. ఒక రహస్యమైన అంటే వాళ్ళ ఏజెన్సీ వాళ్ళు ఎక్కడైతే చేయాలనుకుంటున్నారో అక్కడికి తీసుకెళ్లి అక్కడ చేస్తామని చెప్పి కూడా ఏజెన్సీ నిర్వాహకులు చెప్తున్న పరిస్థితి ఉంది. అయితే ప్రభుత్వం మీద మొత్తం మీదనైతే ప్రభుత్వం చాలా జాగ్రత్తగా వ్యవహరించాల్సిన విషయంలో ఇది. ఎందుకు అంటే ప్రజలకు సంబంధించి ప్రజలు తీర్చుదని అంటే గత ప్రభుత్వం తీర్చలేదు, ఈ ప్రభుత్వం తీర్చుదనే అంటే ఎంతో ఆశతో కూడా ఎదురు చూస్తూ ఉన్న పరిస్థితి ఉంది. ఇట్లాంటి దాన్ని కూడా అంటే ప్రభుత్వం అలసత్వం వహించడంతో ఇటు అంటే ప్రతిపక్ష నేతలు కావచ్చు, ఇటు ప్రజలు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. రైట్, థ్యాంక్ యూ రమేష్. దరఖాస్తులు మరి ఇట్లా గుట్ట దాకలేనా, చెత్తనా, రోడ్డు మీద పాలా, మరి ఎందుకు తీసుకోబోతున్నారు ఇట్లా? ఇది అధికారులు ఆ కార్యాలయాలలో ఉండాలి, సంబంధిత మున్సిపాలిటీలు ఉండాలి.